చూస్తున్నట్టయితే ఇప్పటికే హైదరాబాద్ అంతా అతలకుతలమైపోయింది. రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. ప్రస్తుతానికి మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సైంటిస్ట్ అధికారి నాగరత్నం గారు. మేడం చెప్పండి, ఎలా ఉండబోతుంది రానున్న 2-3 రోజులు? ఇప్పటికే వర్షాలకు చూస్తుంటే హైదరాబాద్లో చూస్తున్నాం మనం. మొత్తానికి రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్ష సూచన ఉంటుంటే ఒక పక్క స్కూల్స్ వాళ్ళకు కూడా హాలిడేస్ ఇచ్చారు, మరొక పక్క రానున్న 2-3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. ఓకే, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఒక అల్పపీడనం ఒకటి ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనము 7.6 కిలోమీటర్ ఎత్తున కొనసాగుతుంది. ఇంకొక ఉపరితల ఆవర్తనం ఈస్టర్న్ అరేబియా సముద్రంలోని 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉంది. సో దీని అనుబంధంగా మరి ఒక ఉపరితల ఆవర్తనం బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం వరకు కూడా ఒక ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ ఒకటి తెలంగాణ మీదుగా కేంద్రీకృతమై ఉంది. సో వీటి యొక్క ప్రభావంలో రానున్న 5 రోజుల వరకు కూడా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. ఈరోజు రేపు తెలంగాణకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా ఆ తర్వాత 3 రోజులు ఆరెంజ్ వార్నింగ్స్ కొనసాగుతున్నాయి. అయితే చూసుకుంటే ఈరోజు రేపు 1-2 చోట్ల భారీ అత్యంత భారీ వర్షం ఉండే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాలు మనకు కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. రెడ్ వార్నింగ్స్ అవి చూసుకున్నట్లయితే అత్యంత భారీ వర్షం కూడా కొన్ని జిల్లాల్లో మనకు ఎస్పెషల్లీ వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్, 2-3 జిల్లాలు సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో ఉండే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్, అట్లాగే యాదాద్రి, సూర్యాపేట్, భద్రాద్రి, ఖమ్మం, జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఆరెంజ్ వార్నింగ్స్ అంటే మనకు హెవీ టు వెరీ హెవీ 20 సెంటీమీటర్స్ వరకు రెయిన్, కొన్ని చోట్ల మనకు ఈ 12 నుంచి 20 సెంటీమీటర్లు సిద్దిపేట, జనగాం, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాలన్నీ కూడా అవకాశం ఉంది. అలాగే ఉత్తర జిల్లాల్లో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ ప్రాంతంలో కూడా హెవీ టు వెరీ హెవీ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేశాం. మిగతా ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు. అట్లాగే రేపు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కువగా కూడా వెస్ట్రన్ పార్ట్లో ఉన్నటువంటి వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అట్లాగే కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్లోని ఆరెంజ్ రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా తూర్పు జిల్లాల్లో జయశంకర్, భూపాల్పల్లి, మూలుగు, మంచిర్యాల వరకు, భద్రాద్రి, ఖమ్మం వరకు కూడా మనం ఆరెంజ్ వార్నింగ్స్ అంటే హెవీ టు వెరీ హెవీ. మిగతా జిల్లాలకు కూడా మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హైదరాబాద్ పరిస్థితి చూసుకుంటే ఎలా ఉండబోతుంది? హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియా పరిధిలో 3-4 జిల్లాలు ఉన్నాయి. వాటిలోని మనం చూసుకుంటే ఎక్కువగా ఈ మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురిసే అవకాశం ఉంది. అతి భారీ వర్షం నుంచి అత్యంత భారీ వర్షం కూడా కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రెడ్ వార్నింగ్స్ అవి ఈరోజు రేపటి వరకు కూడా కొనసాగుతున్నాయి. సో ఇది రానున్న 3-4 రోజులు కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికి మనం చూస్తున్నట్టయితే ఇవాళ రేపు వర్ష సూచన చూస్తున్నట్టయితే రెడ్ అలర్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రెడ్ అలర్ట్ చేస్తున్నటువంటి జిల్లాలు ఇటు మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి, హైదరాబాద్ శివారు ప్రాంతాలు మరియు వికారాబాద్, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, అలాగే ఈ జిల్లాలకైతే ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఆరెంజ్ అలర్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు చూస్తున్నట్టయితే నల్గొండ, రంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, నల్గొండ ఈ ప్రాంతాల్లో ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక ఎల్లో అలర్ట్ విషయానికి వస్తే కూడా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, అలాగే ఇటు మహబూబ్ నగర్, నారాయణపేట్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్ ఈ జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేశారు. సో మొత్తానికి మనం రెడ్ అలర్ట్ చూస్తున్నట్టయితే అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా తెలుస్తుంది. ఇవాళనే కాకుండా రేపటి పరిస్థితి కూడా రేపటి తెలంగాణ రాష్ట్రం రేపు చూస్తున్నట్టయితే కూడా ఎక్స్ట్రీమ్ నుంచి హెవీ రెయిన్గా అంటే అత్యంత భారీ వర్షాలు చూస్తున్నట్టయితే రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ దాదాపు ఈ 4 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఇక ఆరెంజ్ అలర్ట్ కూడా సూర్యాపేట్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు,
జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఈ జిల్లాలకి, ఇటు సూర్యాపేట ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.